డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం సమనస గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ సందర్శించారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాఠశాల ఆవరణలో నీరు చేరి దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని, పాఠశాల ఆవరణలో పారిశుధ్యం చేయాలని, విద్యార్థులు రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు చదువుకునే తరగతి గదులను, నిద్రించే గదులను, మరుగుదొడ్లను, వంటశాలను, త్రాగునీటి ప్లాంట్లను పరిశీలించారు. ప్రధానాచార్యులను ఏ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చారని, పాఠశాల యందు ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని, సమయానికి సిలబస్ పూర్తి చేసి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలియజేశారు. అంతేకాకుండా డిజిటల్ క్లాస్ బోర్డును పరిశీలించి సిబిఎస్ఈ సిలబస్పై విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన మరియు మోడల్ పరీక్షా పేపర్లోని వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ వైటీఎస్ రాజు, ఉపాధ్యాయులు అరుణకుమారి, జ్ఞానేశ్వర్ రావు, ప్రతాప్, రవికుమార్, త్రినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. State wide IT what to fit us. State wide. Next year we have quarterly some half yearly exam. PT one is sir. PT theoretical test one is sir. మన baseline exam అని కండక్ట్ చేశారు సార్. సో మీకు దసరా టైంలో ఎగ్జామ్ ఉంటుంది కదా, ఈ చుట్టూ మార్చెస్ అంటే అక్టోబర్ నవంబర్లో పడతారు సార్ టెస్ట్. అది సబ్మిట్ జనవరిలోని ప్రీ బోర్డ్ ఎగ్జామ్, ఫిబ్రవరి రన్నింగ్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్ కానీ ఫైనల్ ఎగ్జామ్. PT1, PT2, PT3 మనం ఏం చేసామంటే బేస్ లైన్ టెస్ట్ ఉంటుంది. బేస్ లైన్ టెస్ట్ దాన్ని PT1 కన్సల్ట్ చేయాలి. దాన్ని బుక్స్ అందరికీ వచ్చాయా? టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ వచ్చాయా? వీళ్ళకి క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తున్నాయి, ఎలా వాట్ ఈస్ ద ప్యాటర్న్ మీకు తెలుసా? మీకు బోర్డ్ ఎగ్జామ్ ఎలా వస్తుందో దీంట్లో అసెషన్ రీజన్ ఇచ్చారు. అసెషన్ రీజన్ ఉంటుంది వాళ్ళకి బోర్డు ఇది అర్థంగా అలా సార్ ఉన్నా సార్ అసెషన్ రీజన్స్ ఉన్నాయా? ఎలా ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉన్నా సార్ ఉన్నా సార్ నా టేబుల్ మీద నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను. అది 110 పేజెస్ మొత్తం అన్ని క్వశ్చన్ పేపర్లు ఈ ప్యాటర్న్ అన్ని మొన్న ఇచ్చేస్తాను. ఇది ఇచ్చారు. దీంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 80 20 మార్క్స్ ఇస్తున్నారు సార్. PT1, PT2, PT3 బెస్ట్ వన్ ఒకటి సెలెక్ట్ చేసి దాంట్లో నెక్స్ట్ పోర్ట్ఫోలియో ఉంది సార్. ప్రాజెక్ట్స్ నోట్బుక్స్ టెస్ట్ ఇవన్నీ చూస్తారు. 120 మార్క్స్ ఎగ్జామ్ వేస్తాం సార్. 80 మార్క్స్ ఎగ్జామ్ రాస్తారు. దీంట్లో ఇప్పుడు క్వశ్చన్ పేపర్ వాళ్ళకి రాయడానికి ఎంపీ షీట్స్ ఇస్తారా, లేకపోతే క్వశ్చన్ వచ్చేసి గ్యాప్ ఇచ్చిస్తారా? అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా రాస్తారు? జస్ట్ వన్ పెట్టేసి ఏబీసీ రాస్తారు కదా. ఫస్ట్ టైంలో క్వశ్చన్ పేపర్ మోడల్ తయారు చేసి చూసుకున్నాను. 10 పేజెస్ ఉంటుంది సార్ టెస్ట్ క్వశ్చన్ పేపర్. మనకి ఈ మోడల్ ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ తీసుకుని ఈ పేపర్లోనే రెడీ చేస్తాం. పేస్టెడ్ క్వశ్చన్స్, ప్యాసేజ్ ఆన్సర్స్, ప్యాసేజ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ ఈ పేపర్లో ఉంటుంది. ఈ పేపర్ను అలవాటు చేస్తాం. సో మీ ఎన్సిక్యూ స్టార్ట్ చేసారు 16 అన్నారు. సో ఇదే ప్యాటర్న్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్లో తెలుగులో ఎన్సిక్యూ తెలుగు మోడల్ ఏదో తయారు చేసుకుని 2 సార్లు టెక్స్ట్ బుక్ మార్చాను. తెలుగు బోర్డ్ ఎగ్జామ్ ఎలా ఎలా ఉన్నది అలా
సార్ అది అది చదవాలి స్టేట్కి అయితే చాలా ఉంటుంది. ఈ సంవత్సరం మామూలు స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్ వచ్చింది సార్. ఆ టెక్స్ట్ బుక్ మేము కూడా అందరికీ సపరేట్ ఎన్సీఆర్టీ తెలుగు టెక్స్ట్ అనేది రాలేదు. రాలేదు. అందుకే ఏమన్నారంటే లాస్ట్ ఇయర్ తెలుగు టెక్స్ట్ బుక్ వేరే ఉందన్నారు. దీన్ని పంపించాలి.